దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము పోరాటము చేయుచుంది ఎవరితో? దేవునికి విరోధైన అపవాదితో పోరాటము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. నేటి దినాలలో దేవుని సేవ అనగా సువార్త ప్రచారము జరగనీయకుండా దైవజనులు సువార్థికుల మీద అన్ని రకాలైన ఆటంకాలు జరుగుతున్నాయి. వాక్యము జరగనివ్వట్లేదు, చర్చిలు తగలబెడుతున్నారు, సంఘ కాపరులను ఇష్టం వచ్చినట్టుగా కొట్టటము, వాళ్ళని ఈ వాక్య పరిచర్యకు దూరం చేయటము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఆటంకాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాక్య పరిచర్యలో ఆటంకాలు మనం ఎన్నో చూస్తున్నాము కదా. ఇలా దేవుని పరిచర్యను ఆటంకపరిచే వారిని, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళని అంధకార సంబంధులకు లోకనాథులు అని పిలుస్తున్నారు. వీళ్ళని ఇంకా చీకటి బాధలు కలుగజేసేవారని, బుద్ధిహీనత కలిగిన వేదనను కలుగజేసేవాళ్ళు వీళ్ళే అని ఈ లోకనాథులకు రకరకాలైన పేర్లున్నాయి. దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవునికి వ్యతిరేకంగా చెయ్యాలని ప్రయత్నించే వాళ్ళే ఈ అంధకార సంబంధులు, ఈ లోకనాథులు. దేవునికి వ్యతిరేకంగా అంటే వాక్యాన్ని జరగనివ్వట్లేదు. వాక్య పరిచర్య చాలా ఆటంకాలతో కూడిన పని అయిపోతుంది. సంఘ కాపరులకు ఇది ఒక భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి క్రియలు కానీ వీరి ప్రయత్నాలకు లోబడితే అట్టి వాళ్ళు చీకటిలోకి త్రోయబడతారు. ఇది వాస్తవం అనే విషయము అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 13లో వ్రాయబడి ఉంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అపవాది తంత్రాలకు లోనవ్వకుండా పౌలు గారు ఈ సంఘానికే వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11లో చెప్పినట్లు మనమంతా మన దేవుడిస్తున్న సర్వాంగ కవచాలను ధరించుకొని అంధకార శక్తులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మలతోనూ పోరాడాలి. మనకి దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచాలు ఉన్నాయి. ఆ సర్వాంగ కవచాలను మనము ధరించుకోవాలి. మనం నిత్యము ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థనలు మనం చేసుకుంటూ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ మనము ఏ మాత్రము కూడా వెనుకబాటుతనం అనేది లేకుండా మనకి మన దేవుడు ఉన్నాడన్నటువంటి విశ్వాసాన్ని మనం వెలిబుచ్చుతూ మనసులో ఉంచుకొని హృదయపూర్తిగా మనము ధ్యానించుకుంటూ ప్రార్థనల యందు మన పట్టుదల కలిగి ఉంటే మన పోరాటము విజయవంతమవుతుంది. మన పోరాటం ఎవరితో? దురాత్మలతో. ఆ దురాత్మలు ఎక్కడున్నాయి?
ఆకాశ మండలమందు ఉంటాయి. అంధకార శక్తులతోనూ మనము పోరాడాలి. మన పోరాటము ఒక ప్రార్థనా పరంగానే, ప్రార్థనలో కానీ నిత్యము పట్టుదలతోనూ విశ్వాసముతోనూ హృదయపూర్తిగా శుద్ధ హృదయముతో ప్రార్థన చేస్తే ఈ దురాత్మలతో మనము పోరాడి మనము జయం పొందుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. రక్షణ శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఖడ్గమును ధరించాలి. రక్షణ శిరస్త్రాణం అంటే దేవుని వాక్యాన్ని మనము ధరించాలి. అదే మనకి ఆత్మ ఖడ్గము. దేవునికి విరోధముతో ఉన్న మన శత్రువులైన అంధకార సంబంధులతో పోరాడుతూ ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు మనం మెలకువగా ఉండాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థిస్తూ దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. దేవుడు మనకు సర్వదా తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నిత్యము తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని మేము శ్రద్ధతో నాయన మేము చదువుకొని నీ ఆత్మీయత వాక్యములోని అర్థాన్ని మేము ధ్యానించుకుంటూ నీ సన్నిధికి మేము చేసుకునే ప్రార్థనను ఆలకించి మాకు సహాయం చేయమని నాయన వేడుకొనుచుంటున్నాము తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి దేవా, మేము ఒకరికొకరము శరీర సంబంధులైనటువంటి మానవులతో మేము దెబ్బలాడుకోకుండా మేము ఎప్పుడు నాయన అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ పోరాడటానికి దేవా మాకు బలమైనటువంటి శక్తినిచ్చి తండ్రి, మేము ఏ విధమైనటువంటి అపవాది క్రియలకు లోనవ్వకుండా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నిత్యము కాపాడుచుండమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.